హాయ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మీ దగ్గర ఒకటే ఫోటో ఉంటే ఒకసారి ఎడిటింగ్ అయితే చూడండి. చాలా బాగా అయితుంది. సో సింపుల్‌గా మీరు కూడా మీ యొక్క పిక్ పెట్టుకొని ఎలా క్రియేట్ చేసుకోవాలన్నది ఇప్పుడైతే చెప్తాను. సో అంతకన్నా ముందు మీరు డెమో వీడియో చూడండి ఒకసారి. One is caring, that's okay, yeah. Ye gaga jaye ammala me gammaga nanu badugo bedutundi. డెమో వీడియో చూసారు కదా! నచ్చితే ఒక లైక్ అయితే చేసి మన ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ సింపుల్‌గా మీరు కూడా మీ యొక్క పిక్ పెట్టుకొని లిరికల్ సాంగ్ ఎడిటింగ్ ఎలా క్రియేట్ చేసుకోవాలన్నది ఇప్పుడైతే చెప్తాను చూడండి. ఫ్రెండ్స్ మనకు ఎడిటింగ్ కోసం అలర్ట్ మోషన్ యాప్ అయితే కావాలి. సో యాప్ యొక్క లింక్ అయితే మనకు టెలిగ్రామ్ ఛానెల్‌లో ఇచ్చాను. మీరు అక్కడ నుంచి అలర్ట్ మోషన్ యాప్‌ని డౌన్‌లోడ్ అయితే చేసుకోండి. అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో నా బయోలో కూడా యాప్ యొక్క లింక్ అయితే ఉంటుంది. మీరు అక్కడి నుంచి కూడా అలర్ట్ మోషన్ యాప్‌ని డౌన్‌లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం యాప్ అయితే ఓపెన్ అయితే చేసుకుందాం. సో ఫ్రెండ్స్ ఇక్కడ యాప్ అయితే ఓపెన్ అయితే చేశాక మీకు ఇక్కడ ఫుల్ ప్రాజెక్ట్ ప్రీసెట్ కనబడుతుంది కదా! సో ఈ ఫుల్ ప్రాజెక్ట్ ప్రీసెట్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తాను. మీరు అక్కడ నుంచి ఇంపోర్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ వీటికి సంబంధించిన ఫాంట్ కూడా ఇస్తాను. సో అది కూడా మీరు డౌన్లోడింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ డౌన్లోడింగ్ అండ్ ఇంపోర్టింగ్ అయ్యాక ఫుల్ ప్రాజెక్ట్ ప్రీసెట్ అయితే ఓపెన్ అయితే చేసుకుందాం. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఫుల్ ప్రాజెక్ట్ పీసీడీ అయితే ఓపెన్ చేశాక మీకైతే వెళ్తే కనబడుతుంది కదా! సో ఇక్కడ ఏందంటే నేను 'ఏక్ నిరంజన్' అనే మూవీ అయితుంది కదా! సో ప్రభాస్ సార్‌ది. సో ఆ మూవీలో నుంచి ఒక సాంగ్ అయితే తీసుకొని చాలా బాగా అయితే వన్ పిక్ పెట్టి మంచిగా లిరికల్ సాంగ్ ఎడిటింగ్ అయితే చేశాను. జస్ట్ మీ యొక్క పిక్ చేంజెస్ కూడా సరిపోతుంది కాబట్టి వన్ పికే కదా! మంచిగా అయితే చేసుకోండి. సో ఇక్కడ ఏందంటే ఫస్ట్ మనకు ఇక్కడ బీజీఎం అయితే స్టార్ట్ అవుతుంది. సో సాంగ్‌కి ముందు సో చిన్న బీజీఎం దగ్గర నేను ఇక్కడ మూవీ టైటిల్ అయితే పెట్టి మంచిగా అయితే ఇక్కడ ఒక షేప్ అయితే తీసుకొని షేప్‌కి కీ ఫ్రేమ్స్ పెట్టి మంచిగా అయితే అడ్జస్ట్‌మెంట్ చేశాను. జస్ట్ మీరైతే స్టార్టింగ్‌లో అయితే వదిలేసేయండి. ఒక 1 సెకండ్ ఉంది కదా! సో ఇక్కడ దాకా అయితే వదిలేసేయండి. సో వదిలేసాక ఇక్కడ ఈ లిరిక్స్ అండ్ మీ యొక్క పిక్ కనబడుతుంది కదా! సో ఇక్కడ మీ యొక్క పిక్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. జస్ట్ మీ యొక్క పిక్ ఎలా చేంజ్ చేసుకోవాలనేది కూడా చెప్తాను చూడండి ఇప్పుడు. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏందంటే స్టార్టింగ్ అయితే వదిలేసి ఇక్కడ దాకా రండి. సో ఇక్కడ ఫస్ట్ ఉంది కదా! సో ఇక్కడ దాకా వస్తే మీకైతే ఇలా లిరిక్స్ కనబడుతున్నాయి కదా! సో ఇక్కడ నేను లిరిక్స్‌కి కొన్ని ఎఫెక్ట్ కూడా పెట్టి మంచిగా అయితే ఎడిటింగ్ అయితే చేశాను. జస్ట్ ఒక ఫాంట్ ఇస్తాను కాబట్టి ఫాంట్ ఒకటి మీరు డౌన్‌లోడ్ చేసుకొని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ మీ యొక్క పిక్ ఎలా చేంజ్ చేసుకోవాలనేది ఇప్పుడైతే చెప్తాను చూడండి. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఏం చేశారంటే ఫస్ట్ పిక్ మీద సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్‌లోకెళ్ళేసి ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా! సో దీన్ని మనం ట్యాప్ చేసుకొని ఇక్కడ కాపీ ఎఫెక్ట్ చేసుకోండి. సో చేసుకున్నాక ఈ పిక్ అనేది మీరు డిలీట్ చేసుకోండి. సో డిలీట్ చేసుకున్నాక మళ్ళీ ఇక్కడ స్టార్టింగ్‌కి అయితే వచ్చేసి ఇక్కడ మీరు ప్లస్ ఐకాన్ ట్యాప్ చేసుకుంటే మీడియం ట్యాప్ చేసుకుంటే ఇక్కడ మీకు మీ గ్యాలరీలో ఉన్న పిక్స్ అయితే కనబడతాయి. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీరు ఏదైతే పిక్ అయితే ఎడిటింగ్‌కి యూజ్ చేయాలనుకుంటున్నారో సో ఆ పిక్‌కు మీరు ఫోటో రూమ్ లేదా పిక్సెల్ అయితే యూజ్ చేసుకొని బ్యాక్‌గ్రౌండ్ అనేది రిమూవ్ చేసుకోండి. సో బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకుంటే మనకి ఎడిటింగ్‌కి చాలా బాగా అయితే ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ ప్రొఫెసర్ పిక్ అయితే బ్యాక్‌గ్రౌండ్ అయితే రిమూవ్ చేశాను. సో ఇక్కడ ఈ పిక్ అయితే యాడ్ అయితే చేద్దాం. సో యాడ్ చేశాక దీన్ని ఏం చేస్తారంటే మీ యొక్క 2 ఫింగర్స్ అయితే తీసుకొని దీన్ని అయితే జూమ్ చేసుకోండి. సో జూమ్ చేసుకున్నాక దీన్ని కొంచెం ఇలా కిందకి తీసుకురండి. సో ఇలా ఒకవేళ మీకు ఫింగర్స్‌తోని కరెక్ట్‌గా అడ్జస్ట్‌మెంట్ కాకపోతే మూవ్ ఆన్ రోస్‌లోకెళ్ళేసి స్కేల్ మీద ట్యాప్ చేసుకొని ఇలా తగ్గించుకోండి. సో ఇలా. అండ్ ఇక్కడ మళ్ళీ ఇలా పైన పెట్టుకోండి. సో ఇంతే. సో నేనైతే కరెక్ట్‌గా అడ్జస్ట్‌మెంట్ అయితే చేశాను. సో ఇంతే. అండ్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే వీడియో ఎండింగ్ వరకు వచ్చేసి ఇక్కడ పిక్ అనేది మీరు డ్రాగ్ చేసుకోండి. సో డ్రాగ్ చేసుకున్నాక మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ మీరు స్టార్టింగ్‌లో పిక్‌కి ఎఫెక్ట్స్ అయితే కాపీ చేశారు కదా! సో ఎఫెక్ట్ ఇక్కడ పే చేసుకోవాలి. సో చూడండి మనకైతే అయితే సింపుల్‌గా అయితే ఉంటుంది. ఎడిటింగ్ చాలా బాగా అయితే అయిపోతుంది. జస్ట్ 1 పికే కాబట్టి మంచిగా అయితే క్రియేట్ అయితే చేసుకోండి. సో చూసారు కదా! సో ఫ్రెండ్స్ ఇది ఇవాల్టి వీడియో ఎడిటింగ్. నచ్చితే ఒక లైక్ అయితే చేసి మన ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ అయితే చేసుకోండి. సో సింపుల్‌గా మీరు కూడా మీ యొక్క పిక్ పెట్టుకొని క్రియేట్ అయితే చేసుకోండి. సో మొత్తం వీడియో ఎడిటింగ్ అయిపోయాక మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సేవ్ మీ ట్యాబ్ చేసుకుంటే ఇక్కడ మీకు వీడియో క్లారిటీ ఉంటుంది. సో మీకు ఎంత క్లారిటీ కావాలో అంత క్లారిటీ పెట్టుకొని వీడియో అనేది మీరు సేవ్ అయితే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్ థాంక్ యూ.